ఈయన ఒకప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారి దగ్గర అపాయింట్మెంట్లు తీసుకొని కలిసిన సందర్భం కూడా ఉంది కదా. ఆయన ఈ గూటి పక్షే కదా ఒకప్పుడు. ఇప్పుడున్న బీజేపీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ గూటి పక్షే కదా, ఈ గూటి పక్షే కదా. ఈ గూటి పక్షే ఈ చెట్టుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆ రాష్ట్రంలో చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు టెంపుల్ పోవద్దాయిగా, దర్శనం దేవుని మొక్కొద్దాయిగా. అంటే అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఏమైనా గుడికి పోయి మొక్కాలంటే ఆ అస్సాం ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకొని మొక్కాలా? ఇది ఎక్కడన్నా ఇలాంటి పరిపాలన ఏమైనా ముఖ్యమంత్రులు చేస్తారా? అతి ఉత్సాహం చూపిస్తున్నాడు బీజేపీ ముఖ్యమంత్రి. అతి ఉత్సాహం. ప్రధానమంత్రి దగ్గర మార్కులు కొట్టేయడానికి రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టే యొక్క కార్యక్రమాన్ని ముందు పెట్టుకున్నాడు. ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల మంచి చెడు వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలని ఏదైతే రాహుల్ గాంధీ గారు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుతగలడము బీజేపీ ముఖ్యమంత్రిగా ఇది కాంగ్రెస్ పార్టీ మరొకసారి మేము తెలంగాణ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రభుత్వమే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. అస్సాం సీఎం ఉన్నది డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, కానీ డెమోక్రసీని కూని చేసే విధంగా అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి యాత్ర మీద చేస్తున్న ఈ వాళ్ళ బీజేపీ గూండాలతోటి, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ గూండాలతోటి అడ్డు తగిలే ప్రయత్నం చేయడము, పోలీసులే డైరెక్ట్ గా వారిని రాహుల్ గాంధీ గారిని అడ్డు తగిలి వారిని పాదయాత్ర చేయకుండా ఆపడము, ఈ రాష్ట్రంలో అస్సాం రాష్ట్రంలో తిరగొద్దని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడము, ఇలాంటి ప్రయత్నాలు మరి ఆ రాష్ట్రం అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి చేయడము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పక్షాన తీవ్రంగా దీన్ని మేము ఖండియడం కూడా జరుగుతున్నది. ఒక మాట బీజేపీ నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి. అసలు ఈ దేశానికి వాళ్ళు మొన్న కళ్ళు చేసిన బీజేపీ నాయకులు ఆనాడు ఇందిరాగాంధీ గారిని కానివ్వండి, లేకపోతే రాజీవ్ గాంధీ కానివ్వండి, వాళ్ళు బలిదానాలు కానివ్వండి, దేశ ప్రజల కోసమే అనే ఒక విషయాన్ని కూడా అలాంటి విషయాలను కూడా అలాంటి చరిత్ర లేని బీజేపీ దేశ ప్రజల కోసం బలిదానం ఇచ్చిన రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం యొక్క విషయాలను, అలాంటి చరిత్ర గల కుటుంబాలను ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని రాజకీయ అణగదొక్కే ఒక కుట్రలో భాగమే ఈ రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటన అడ్డుకోవడంగా ఇది చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నది.